ఇవన్నీ రూట్ కాసెస్ అన్నీ ఎంత కరెక్ట్ చేసుకున్నా కూడా ఎస్పెషల్లీ అంటే హెయిర్ రూట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది, హెయిర్కి స్ట్రెంత్ తగ్గుతుంది. సో దీనికి ఎక్స్క్లూసివ్గా హెయిర్ స్ట్రెంత్ పెంచడానికి లోషన్స్, టాబ్లెట్స్, ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అంటే జిఎఫ్సి అని, పిఆర్పి అని, లేజర్ క్యాప్ అని, లేకపోతే స్టెమ్ సెల్ అని, దీంతో పాటు బేసిక్ బయోటిన్, లేకపోతే మినాక్సిడిల్. కొందరు మినాక్సిల్ వద్దంటారు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడతారు. సో ఆల్టర్నేటివ్స్ ఆఫ్ మినాక్సిల్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ట్రీట్మెంట్ తోటి, మినాక్సిల్స్ తోటి, లేకపోతే వైటమిన్స్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే హెయిర్ ఇంకా ఫర్దర్గా థిన్ అవ్వకుండా ముందు కన్నా బెటర్గా వచ్చేలాగా అట్లీస్ట్ ఆ హెయిర్ అయితే ఏదైతే ఉందో ఆ డెన్సిటీ మెయింటైన్ అయ్యేలాగైతే మనం చేయొచ్చు. బట్ చాలామంది ఏంటంటే చాలా లేట్గా వస్తారు, అంటే డెన్సిటీ బాగా తగ్గిపోయి రూట్స్తో కూడా వెంట్రుకలన్నీ పోయి హెయిర్ లైన్ బాగా పైకి వెళ్ళాక వస్తారు. సో వాటి కేసెస్లో ఒకవేళ రూట్ ఉంటే మనం ట్రీట్మెంట్ తోటి సెట్ చేస్తున్నాం. ట్రీట్మెంట్తో ఒకవేళ రూట్ ఉంటే ఉన్నదాన్ని హెల్దీ చేయడం, ఉన్నదాన్ని థిక్ చేయడం, లేకపోతే ఉన్నదాన్ని డబుల్ చేయడం అయినా చేయొచ్చు. బట్ రూట్ తోటే పోయింది, అసలు రూటే లేదనుకోండి, అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో మట్టుకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది.